కృష్ణా జిల్లా గన్నవరం ఎక్స్చేంజ్ పోలీస్ స్టేషన్ ఎదుట మద్యం షాప్ల టెండర్దారులు ఆందోళనకు దిగారు. తమను టెండర్లు వేయనివ్వకుండా గుర్తు తెలియని వ్యక్తులు భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి వెళ్లి సరికి అల్లరి ముఖాలు పరారయ్యారు. టెండర్దారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, డీడీ ద్వారా ఆన్లైన్లో టెండర్లు వేసుకోవచ్చని పోలీసులు సూచించారు. టూ 2024-26 లైసెన్స్ పీరియడ్కి గాను మనం ఉమ్మడి కృష్ణా జిల్లాలో 236 షాపులకు నోటిఫికేషన్ ఇష్యూ చేసామండి. అందులో 123 షాప్స్ కృష్ణా డిస్టిక్లో, 113 అంటే 113 షాప్స్ ఎన్టీఆర్ విజయవాడలో నోటిఫై చేయడం జరిగింది. గాను ఈ నెల 1వ తారీఖు నుంచి మనకి గెజెట్ నోటిఫికేషన్ ఇష్యూ చేసాం. మండలాన్ని ఒక యూనిట్గా, మున్సిపాలిటీని ఒక యూనిట్గా, మున్సిపల్ కార్పొరేషన్ ఒక యూనిట్గా, నగర పంచాయతీని ఒక యూనిట్గా తీసుకొని షాప్స్ని నోటిఫై చేయడం జరిగింది. ఆ మండలాల్లో, ఆ మున్సిపాలిటీస్లో నోటిఫై అయిన షాపులకి మనం ఎటువంటి బౌండరీస్ చేయలేదు. సో ఆ మండల పరిధిలో ఎక్కడైనా కూడా అప్లికెంట్ షాపు ఎస్టాబ్లిష్ చేసుకునే దానికి పర్మిషన్ ఇవ్వడం జరిగింది. 2 years పీరియడ్కి ఇష్యూ చేస్తున్నారు. లైసెన్స్ ఫీ స్లాబ్స్ వచ్చేసి 10,000 to 50,000 పాపులేషన్ మధ్యలో ఉండే విలేజెస్, మండల్స్కి 55 lakhs గాను, తర్వాత 50,000 నుంచి 5 lakhs పాపులేషన్ మధ్యలో ఉండే మున్సిపాలిటీస్, కార్పొరేషన్స్కి వాటికి 65 lakhs గాను, అబౌవ్ 5 lakhs పాపులేషన్ ఎంతైనా ఉంటే వాటికి 85 lakhsగా ఇది ఫస్ట్ ఇయర్ రిటైల్ ఎక్సైజ్ ట్యాక్స్ రూపంలో చెల్లించాలి. సెకండ్ ఇయర్కి వచ్చేసరికి ఇప్పుడు ఫస్ట్ ఇయర్ రిటైల్ ఎక్సైజ్ ట్యాక్స్ కంటే ఒక 10% అదనంగా RET చెల్లించాల్సి ఉంటుంది. సక్సెస్ఫుల్ అప్లికెంట్స్ రేపు 11వ తారీఖున డ్రాయల్ ఆఫ్ లాట్స్ ద్వారా వాళ్ళకి షాప్స్ అలాట్ చేయబడతాయి. 12 అక్టోబర్ నుంచి వాళ్ళు బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు.